హలో గైస్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఐ నో నేను వ్లాగ్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. సో ఈ మధ్యలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనమాట. రీసెంట్లీ మా నాన్నమ్మ హ్యాస్ పాస్డ్ అవే, అన్ఫార్చునేట్లీ, వెరీ అన్ఫార్చునేట్లీ. అండ్ దాని తర్వాత నా కాలేజ్ పని అంతా చేసేసరికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు 2 months తర్వాత మళ్ళీ నేను సంక్రాంతి తర్వాతే జరిగిన జాతర గురించి నేను వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది మొత్తం కంప్లీట్ జాతర అయితే కాదు, సంక్రాంతి టైంలో చాలా వరకు జరిగింది. అండ్ దాని తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో జాతరది, అది మాత్రం నేను చూపించడానికి ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ ఈ వ్లాగ్ మొత్తం డప్పుల్ సౌండ్, ఆల్మోస్ట్ బీట్స్ ఇవే ఉంటాయి. అండ్ మేము ఆల్మోస్ట్ ఒక 2-3 daysలోనే చాలా చేసాం. సో అన్నీ కట్ ఉంటాయి అన్నమాట. సో అదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మేము రాజమండ్రి వెళ్ళడం, దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఈ ప్రోగ్రామ్ జరగడం అంతా ఉంది ఈ బ్లాగ్లో. సో మీరైతే ఇప్పుడు అది చూసేయండి. చాలు. నేను వెస్ట్ గోదావరి విలేజ్లో జాతర ఎలా జరుగుతుందో నేను మీకు చూపిస్తాను. మొన్నే సంక్రాంతి అయింది, ఇంకా నేను సంక్రాంతి బ్లాగ్ పెట్టలేదు. ఈ వీడియో చూసేసరికి పెట్టేసి ఉంటాను నేను. సో అదండి. ఇప్పుడు నేను రాజమండ్రి వెళ్తున్న ఫ్రెండ్ని కలవడానికి. అంటే ఫ్రెండ్ కాదు, కజిన్నే. మీరు నా ఐపీఎల్ బ్లాగ్లో చూసుకుంటారు. సో అదండి. ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు పక్కన పొలాలు మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ ఆగి ఇక్కడ ప్రస్తుతానికి కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం. ఇప్పుడు మేము యాక్చువల్లీ వెళ్ళేది వేరే పని మీద, కానీ నేను మా వాడు రాజమండ్రిలో 2 ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళాం. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఈ ఫేమస్ ప్లేస్ ఎవరికి తెలియకుండా ఉండదు. రాజమండ్రి వాళ్ళకి అయితే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. రోజ్ మిల్క్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ మామూలుగా కాంబినేషన్ వచ్చేసి ఈ రోజ్ మిల్క్లో ఈ కోవా కలుపుకుంటారంట. ఇప్పుడు ఇది నాకు మీరు నచ్చిందా లేదా అని అడగక్కర్లేదు, ఆబ్వియస్లీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి తాగినప్పుడు ఫొటోస్ ఇవి. దానికంటే ముందు బ్రాంచ్ ఈ రోజ్ మిల్క్ సెంటర్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ లోపల ఉంటుంది ఇది. మాకు సగం రాజమండ్రి ట్రాఫిక్లోనే సరిపోయింది తిరగడం. సో ఈ ప్లేస్ అయితే ఎవరికి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ప్రతి తెలుగోడికి తెలిసిన ప్లేస్ ఇది. ప్రస్తుతానికి గుట్టి మేమిద్దరే వచ్చాం గోదావరి గట్టు దగ్గర చూడడానికి. జై గంగానమ్మ మాత. నేను రోజు గంగమ్మ దగ్గరికి వెళ్తాను. ఆయనకి ఎక్కువ ఇచ్చండి. ఆయనకి ఎక్కువ
ఆయన పాల్గొనండి ఆయన కార్యక్రమం కూడా ఎవరా అని ఏ ఆగా 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 ఇటు ఆయన పైగా పదకొండు అన్నీ 12 ఓకే 12 600 సరిపోయింది ఇందాక లాగానే నెక్స్ట్ నంబర్ 6161 లేదు ఇంకా సో అదే రోజు తమ్ముడు హైదరాబాద్కి బయలుదేరిపోతున్నాడు. ఆడి కాలేజ్ స్టార్ట్ అవుతుందని. నెక్స్ట్ డే పొద్దున్నే ఈ గంగిరెద్దు వచ్చింది. ఈరోజు పెద్దగా ప్లాన్స్ లేవు. డాడీ అమ్మ వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు. సో వాళ్ళని ఎయిర్పోర్ట్లో దింపి రావడమే. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఈ గంగిరెద్దు ఒక కాలు కింద పెట్టి నమస్కారంలా చేస్తుంది అనమాట. కొమ్ముడు చుట్టూ ఇలాగా కొమ్ముడు కాంచి ఈ చోటు మూడేసి ఆ చోటుకి వెళ్ళడాని ఇంకోటి ఉంది కదండి. ఈరోజు అయితే టిఫిన్కి నా ఆల్ టైమ్ ఫేవరెట్ గారీ చికెన్. ఈ వ్లాగ్ ఎడిట్ చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది చూస్తుంటే. ఇంకా దాని తర్వాత మా డాడీ అమ్మ వాళ్ళని విజయవాడ ఎయిర్పోర్ట్ దింపడానికి మేమైతే బయలుదేరిపోతున్నాం. మళ్ళీ రేపు కూడా జాతరకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ రేపే మెయిన్ చెప్పాలంటే లాస్ట్ డే. దీనికి ముందు రోజుల్లో కూడా ఈ ఊర్లో చాలా జరిగినాయి జాతరకు సంబంధించి. కానీ మేము సంక్రాంతికి వేరే ఇంట్లో ఉన్నాం కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. అండ్ దిస్ ఇస్ ద మూమెంట్ వెన్ నానమ్మని అంత హెల్తీగా చూడడం మళ్ళీ చూసింది హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాతే. సో దిస్ ఇస్ ద స్పెషల్ అండ్ ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. బాయ్ బాయ్. దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు అర్ధరాత్రి 3:30 అవుతుంది. ఇది మీరు కమిటీ కుర్రోలు మూవీ చూసుంటే అందులో మీకు తెలిసి ఉంటుంది. ఒక అతని తలపైన ఒక మేక తలకాయని పెట్టుకుని తీసుకుని వెళ్తారు. అది కింద పడితే మంచిది కాదంటారు కదా. సో అది ఇదే అనమాట. దీని పేరు బలిచేట అంటారంట. అండ్ దాని తర్వాత చాలామంది దేవుడి వేషాలు వేసుకుని వచ్చారనమాట. ఒక అతను శివుడు, ఒక ఆమె పార్వతి లాగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇతను తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్తున్నారు కదా. అది చేయడానికి కూడా మామూలుగా సెపరేట్ క్యాస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళే చేయాలి. సో దాని తర్వాత ఇతను స్టోరీ చెప్తూ ఉంటారు అనమాట. అర్ధరాత్రి మామూలుగా ఇక్కడ అందరు కూర్చుని విన్నట్టు మామూలు కూర్చుని వింటారు. మేమైతే మొత్తం వినలేదు. ఇక్కడ చూడండి అక్కడ దేవతను పెట్టి ముగ్గు ఎంత బాగా వేశారో. చాలా పెద్ద ముగ్గు వేశారు అమ్మవారిది. అండ్ దాని పక్కనే ఇతను స్టోరీ చెప్తూ ఉంటారు రాత్రంతా.
దీని గురించి చెప్పాలంటే మామూలుగా ఇలా మొక్కుంటారనమాట, ఏమన్నా మంచి జరిగితే ఇలా చేస్తామని. సో ఆ మొక్కే తీరుస్తున్నారనమాట ఇప్పుడు ఇలాగా. భుజమే పెట్టాలా సో ఇదే అతను తలపైన పెట్టుకుని తీసుకెళ్ళింది, ఇప్పుడు అందరూ తల మీద పెడతారు. ఇప్పుడు మనం ఈ ఊర్లో ఉన్న రామాలయం దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ జరగబోతుంది మళ్ళీ. ఇఫ్ యు ఆర్ వండరింగ్ ఎవరు డ్యాన్స్ చేస్తున్నారని, ఇతనే మా మావయ్య. నేను కూడా ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడం చూడడం. వాళ్ళు ఆల్రెడీ తడిచిపోయారు, ఏముంది. నా టవల్ మా నాన్న కూడా తినా, మా నాన్న ఏ సర్టిఫికేట్స్ ఉన్నా. సో మామూలుగా ఇది మీరు వినే ఉంటారు, జాతర టైంలో ప్రతి ఇంట్లో మామూలుగా కోడిని కోసుకుంటారు ఇలా పూజ చేసి.